సీఎం కేసీఆర్ కు అదనపు భద్రతను పెంచినట్లు తెలుస్తుంది. దాదాపు 18 మంది గ్రే హౌండ్ స్పెషల్ కమాండ్స్ తోటి కేసీఆర్ కు అదనపు భద్రతను పెంచారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. తాజా అప్డేట్ ప్రకారం సీఎం కేసీఆర్ కు దాదాపు 18 మంది గ్రే హౌండ్స్ అదనపు కమాండర్స్ ని పెంచినట్లు మనం చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు అదనపు భద్రతను 18 మంది గ్రే హౌండ్ స్పెషల్ కమాండ్స్ పెంచినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ముఖ్యమంత్రికి ఈ రోజు నుంచి అదనపు భద్రత కల్పించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ భవన్లోని టీఆర్ఎస్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి వచ్చినప్పుడే ముఖ్యమంత్రితో పాటు అదనపు భద్రత బలగాలు కూడా ఉంది. స్పెషల్ గా గ్రేవన్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. దాదాపు 18 మందిని నియమించారు. అయితే ఎందుకు అదనపు భద్రత పెంచాల్సి వచ్చింది ముఖ్యమంత్రికి ఏంటి అని దానిపైన గత కొద్ది రోజులుగా డీజీపీ ముఖ్యమంత్రితో సమావేశం అవ్వడం జరిగింది. మీకు అదనపు భద్రత పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీరు త్వరలో బస్ యాత్ర చేయబోతున్నారు, ముఖ్యమంత్రి త్వరలో బస్ యాత్ర కూడా చేయబోతున్నట్టు కూడా మన చెప్పడంతో ఇక ఈ బస్ యాత్ర చేసిన నేపథ్యంలో కొద్దిగా అదనపు భద్రత కావాలి అని చెప్పేసి డీజీపీ చెప్పడంతో దీంతో ఇప్పుడు గ్రేవన్స్ పోలీసులను దాదాపు 18 మందిని ముఖ్యమంత్రికి ఈ అదనపు భద్రత కల్పించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కాసేపట్లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశ హాల్లోకి ఫోన్లు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్లను అనుమతించని సెక్యూరిటీ హాల్ బయటే ఫోన్లను వదిలి వెళ్తున్నారు నేతలు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరేష్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను